సో హాయ్ అండి, అందరికీ నమస్తే. కింగ్ 100 నాగార్జున గారి మూవీ నుంచి కొన్ని లీక్స్ అయితే వచ్చాయన్నమాట. సో నేనైతే చూపించను, ఆ యొక్క లీక్స్ కూడా నేను ఎంకరేజ్ చేయను అనమాట. కానీ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవి చక్కర్లు అయితే కొడుతున్నాయి అనమాట. సో నాగార్జున గారు కొత్త లుక్ వింటేజ్ లో కనిపించబోతున్నాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే నాగార్జున గారు అప్పట్లో ఎలా ఉన్నాడో చిన్న పిల్లాడిలాగా, అంటే మనం ఎగ్జాంపుల్ రగడ మూవీ కానీ మళ్ళీ వచ్చి పాత సినిమాలు తీసుకోండి నాగార్జున గారివి, ఓకేనా. సో అటువంటి అంటే ఆ బ్యాక్ డ్రాప్ లో మన నాగార్జున గారు ఒక 30 minutes ఒక హాఫ్ అన్ అవర్ కానీ అంతేలే 30 minutes అనేది కనిపిస్తాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని లీకులు కూడా అయితే బయటకైతే వచ్చాయన్నమాట. మీరు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో సో నాగార్జున గారు నార్మల్ గా నడుచుకుంటూ వస్తుంటాడు అనమాట. సో నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. వెనకాల చాలా మంది జనాభా ఉంటారు. సో ఆయా వెనకాల చాలా మంది జనాభా ఉన్నప్పుడు నాగార్జున గారు గద లాంటిది ఏదో ఒక వస్తువు అయితే పట్టుకుంటాడు అనమాట. అది బ్యాటో లేకపోతే గదో లేకపోతే కత్తో ఏదో తెలియట్లేదు. సో అది రోడ్డు మీద విడిచేసి అంటే విసిరేసి ఆ వెనకాల ఉన్న వాళ్ళని రే పోయి గేట్లు పగల కొట్టండ్రా అని చెప్పి చెప్తాడు అనమాట. సో వీళ్ళు వెళ్ళంగానే అది రోడ్డు మీద విసిరేసి ఈయన వెనక్కి వచ్చేస్తాడు అనమాట నాగార్జున గారు. అదొకటి. మళ్ళీ వచ్చి సో కారులో ఉన్న ఒక లేడీ కోసం దేనికోసమో పోరాడుతున్నాడు నాగార్జున గారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది ప్రస్తుతానికి హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ యొక్క షూటింగ్ అనేది ఇంతకు ముందు కులుమనాలేలో జరిగింది షూట్ అనేది. దానికి సంబంధించిన ఫుటేజ్ అనేది ఎక్కడా దొరకలేదు, రాలేదన్నమాట. సో చేస్తున్నారు, నాగార్జున గారు మూవీ చేస్తున్నారు, షూటింగ్ అనేది పలానా దగ్గర జరుగుతుంది అని చెప్పి తెలుసు అంతే. సో ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క లేడీని కారులో నుంచి తీసుకొని వస్తుండగా చుట్టుపక్కల ఉన్న జనాభాలో మధ్యలో ఉన్న రౌడీల్ని కొట్టుకుంటూ మన నాగార్జున గారు ముందుకెళ్తాడు అనమాట. సో ఈ యొక్క మూవీ అనేది ఒక పేదరికం నుంచి ఒక బిలియనర్ గా ఎలా ఎదగతాడు ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీలో చూస్తారండి, ఓకేనా. ఎగ్జాంపుల్ నిజంగా ఆ యొక్క రగడ మూవీ అయితే గుర్తొచ్చింది నాకు నాగార్జున గారిది. సో ఇదనమాట. మనోడు డబ్బు కోసమే కదా ఆ యొక్క మూవీలో కూడా, కానీ బిలియనర్ అంతా అవ్వడు, కానీ డబ్బు కోసం తన అమ్మ సంపాదించిన హాస్పిటల్ కోసం సాధిస్తాడనమాట. స్టోరీ అదే రగడ మూవీలో. సో ఈ యొక్క మూవీలో ఒక పేదరికం నుంచి ఒక బిలియనర్ గా మన నాగార్జున గారు ఎలా మారుతాడు అనేది మనం మూవీలో అయితే చూస్తామన్నమాట. సో ఈ యొక్క లీకుల మీద వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు కావాలని వదిలేరా, లేదా ప్రమోషన్ గా చేసుకుందామని చెప్పి ఏమన్నా వదిలేరా, హైప్ని పెంచే దానికి ఏమన్నా వదిలేరా తెలియదు, కానీ వాళ్ళైతే పకడ్బందీగా ఈ యొక్క లీకుల మీద చాలా సీరియస్ అయితే అయ్యారనమాట. ఇదేంద్రా బాబు, మేము ఈ విధంగా సినిమా తీసి షూటింగ్ చేసి మొత్తంగా నీట్ గా చేసి పెడుతుంటే సస్పెన్స్ గా పెట్టి తీయాలి అని అనుకుంటే సో వాడెవడో వచ్చి ఫోన్ తో వీడియో తీసి వదిలేశాడు. సో ఇదేంది ఇది, మేము ఇన్ని కోట్లు వేల కోట్లు పెట్టి ఈ యొక్క సీన్లు తీస్తుంటే ఈ విధంగా రియాక్షన్ అనేది తీసుకుంటే ఎలాగా ఈ వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అని చెప్పి తీసిన వాడిని కూడా పరామర్శించడం అనేది జరిగింది. అతన్ని కస్టడీలోకి తీసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. సో నాగార్జున గారు మొత్తానికి ఆ యొక్క సీన్ లో చూసుకున్నట్లయితే ఇది నెక్స్ట్ వే అండి. నిజంగా చాలా ఒక కుర్ర పిల్లోడు ఎలా ఉంటాడో సేమ్ అదే విధంగా ఉన్నాడనమాట, ఓకేనా. ఒక కుర్ర పిల్లవాడు ఎలా ఉంటాడో సేమ్ అదే విధంగా ఉన్నాడు అనమాట మన నాగార్జున గారు. చూసుకున్నట్లయితే ఆ యొక్క హెయిర్ కటింగ్ కానీ గడ్డం కానీ, సో ఇక హెయిర్ అంటే చెప్పాల్సినంత అవసరం లేదు నాగార్జున గారికి, అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఆయనకి వెనకాల పంక్ అనేది తగ్గదు, జీవితంలో ఆయన ఆ పంక్ అనేది తీయడు, అదంతే, అది జీవితాంతం అలాగే ఉండిపోవాల్సిందే. ఎందుకంటే సో ఆ యొక్క పంక్ అనేది ఆయన్ని పైకి లేపింది, అతని స్టైల్ అనేది బయట పెడుతుంది, అతని స్వాగ్ అతని ఇది అనేది బయట పెడుతుంది, అతని స్టైల్ అనేది బయటపడుతుంది అని చెప్పి ఆ యొక్క పంకును చూస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట, ఓకేనా. సో ఇదండి కింగ్ 100 అని చెప్పి ప్రస్తుతానికి పిలుస్తున్నారు, బిలియనర్ అని చెప్పి ఒక ప్రస్తుతానికి పిలుస్తున్నారు, ఇంకో పేరు ఏదో ఉంది, కరెక్ట్ క్లారిటీగా తెలీదు అదేదో. సో నాగార్జున గారికి సంబంధించి, నాగ చైతన్య గారికి సంబంధించి, మళ్ళీ వచ్చి అఖిల్ కి సంబంధించి ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశానండి లెనిన్ మూవీ గురించి. సో అది 2 weeks అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి, ఓకేనా. సో ఆ యొక్క మూవీ కూడా ఒక పల్లెటూరి వాసన, ఒక పల్లెటూరి లవ్ స్టోరీ, దాంట్లో ఒక పెద్ద ట్విస్ట్ అనేది ఉంటుంది. సో మనోడు ఒక లవ్ పరంగా ఆ యొక్క బ్యాక్ డ్రాప్ లో మనోడు సాధించే అవకాశం ఉంటుంది ఏదో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అఖిల్ మూవీలో కూడా.
26న వస్తుందని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. మూవీ వచ్చిన తర్వాత ప్రతి డీటెయిల్ ని క్యాప్చర్ చేసుకొని మీకు వీడియో పరంగా అందిస్తానండి. అది కాకుండా కింగ్ 100 నుంచి నుంచి అప్డేట్స్ అయితే వస్తాయంట, ఓకేనా. సో కంపల్సరీ మనకు ఆర్టికల్ అయితే వస్తుంది, ఎవరు మిస్ చేయొద్దు. జన్ గారు రియల్లీ అండి వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అనమాట. పెద్ద ఏజ్ లో అంత కుర్ర పిల్లబాడి లాగా ఎలా ఉన్నాడంటే నాకైతే తెలీదు. వాళ్ళ సీక్రెట్స్ ఏంటో మనకైతే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది, ఏదైనా చేయగలుగుతారప్ప, మనం ఏం చేయలేము దానికి. సో అదనమాట. నాగార్జున గారి గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ, కింగ్ 100 మూవీ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని అల్లో పెట్టుకోండి బ్రదర్స్. మన నాగార్జున గారు కూలీ నుంచి అంటే పేదరికం నుంచి బిలియనర్ గా ఎలా ఎదుగుతాడు, ఏంటి, ఎలా మట్టి గలిపిస్తాడు, మధ్యలో జరిగే ఎదురుబాట్లు, ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయని చెప్పి మొత్తం మూవీలో చూస్తాం అనమాట. అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే నాగార్జున గారికి నిజంగా మంచి హిట్ పడి, బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా రోజులైంది అనమాట. ఈ యొక్క మూవీ అనేది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా దేవుడి వల్ల హిట్ కొట్టాలి కన్ఫర్మ్డ్ గా. సో నాగార్జున గారి ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మిల్స్ లాగా ఉంటుంది హిట్ గాని పడితే. నాకు తెలిసి హిట్టే అనుకుంటున్నా. ఆయనకి హిట్ పడి చాలా రోజులైంది అనమాట. తన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అఖిలికి కానీ, మళ్ళీ వచ్చి నాగ చైతన్య కానీ, వీళ్ళందరికీ తండేలతో హిట్ అయితే పడింది, ఓకే కాదనట్లేదు. సో మరి నాగార్జున గారికి హిట్ పడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. సో అది తండేల్ అనే మూవీ రియల్ స్టోరీ కదా, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అందువల్ల హిట్ అయిపోయింది అనమాట. అది వేరే లెవెల్, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. సో ఎప్పుడు మనోళ్ళు పాన్ ఇండియా లెవెల్లో మూవీలు తీస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందేనమాట. సో ఇక నాగార్జున గారు హిట్ కొడతాడా లేదా అని చెప్పి నాకు చాలా డౌట్ గానే ఉంది. మరి నాగార్జున గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.